నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ లిక్కర్ బాటిల్ మీద క్యూఆర్ కోడ్ తెచ్చింది వైసీపీ ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకున్నట్టు ఫేక్ ప్రచారాలు, ఫేక్ వీడియోలు పెడుతున్నారు. అంటే ఎల్లో మీడియా ఫేక్ ప్రచారం చేస్తుంది. క్యూఆర్ కోడ్ చంద్రబాబు నాయుడు తెచ్చారని చెప్పి ఈ వ్యాఖ్యలన్నీ కూడా వైసీపీ నేత పేర్ని నాని వ్యాఖ్యలు. అయితే అసలు ఈ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి, దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, ఈ రోజున లిక్కర్ బాటిల్ మీద క్యూఆర్ కోడ్ తెచ్చింది వైసీపీ ప్రభుత్వాన్ని పేర్ని నాని వ్యాఖ్యలు. మరి ఇది చంద్రబాబు నాయుడు తెచ్చారని ఎల్లో మీడియా ఫేక్ ప్రచారం చేస్తుంది, ఫేక్ వీడియోలు పెడుతున్నారు. అసలు ప్రజల జీవితాలతో చలగాటం ఆడుతున్నారు ఇప్పుడు అని పేర్ని నాని వ్యాఖ్యలు ఈ విధంగా చూడాలి మేడం? అసలు మంచి మనిషికో మాట, మంచి గొడ్డుకో దెబ్బ అంటారు. వాడు మంచోడే, కాకపోతే ఏదన్నా కొంచెం పెడగా ప్రవర్తిస్తే ఒక దెబ్బతోటి సరైన దారిలోకి వస్తాడంట. అంటే పశువులు కూడా అంతే, ఒక దెబ్బ వేయగానే కరెక్ట్గా అది వెళ్ళే మార్గంలో అది వెళ్ళిద్ది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇటు దీనికి సంబంధించిన వాళ్ళ, అటు దానికి సంబంధించిన వాళ్ళు, ఇప్పుడు మనం చెప్పుకున్న రెండిట్లో వాళ్ళే తేల్చుకోవాలి. ఎందుకు ఇలా అనవలసి వస్తుంది అని అంటే, 75 సంవత్సరాల వయసులో నారా చంద్రబాబు నాయుడు గారు నడుముల్లోతు నీళ్ళల్లో దిగి విజయవాడలో ఆయన పడిన కష్టం, ఆయన రాష్ట్రం కోసం చేస్తున్న తపన, మరి అలాగే నారా లోకేష్ గారు, మరి యువత ఓట్లేశారు, నా పని నేను చేసుకుందాం, గెలిచేసాను, ఇంట్లో కూర్చోవచ్చు కదా అని అనుకున్నారా? ఈ రోజున ఈ డేటా సెంటర్లు, గూగుల్, మరి ఇవన్నీ కూడా మరి రాష్ట్రానికి అభివృద్ధి పదం వైపు నడిపించాలని యువత కోసం నేనేం చెయ్యాలి, నన్ను గెలిపించిన యువత కోసమని మరి ఒకవైపు నారా లోకేష్ గారు పోరాడుతున్నారు. మరి ఇంత ఇదిగా జరుగుతూ ఈ రోజున కూటమి ప్రభుత్వం రాబోయే ముందు మనం చూసాం ఏం జరిగింది రాష్ట్రంలో. అంటే ఈ మద్యానికి బానిసలై ఎంతమంది వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎంతమంది అవయవాలు చెడిపోయి ఈ రోజున వాళ్ళు అంటే చికిత్స చేసినా కూడా ఇంకా వాళ్ళకి నయం కాని పరిస్థితిలో బెడ్ రీడింగ్లో ఉన్నారు. ఎంతమంది ఆడపడుచులు తాళిబొట్లు తెగిపోయినాయి. ఎంతమంది ఈ రోజున వైసీపీ నాయకులు ఆ డబ్బుని కొల్లగొట్టి మనీ రూటింగ్ చేశారు, మనీ లాండరింగ్ చేశారు. మరి ఇప్పుడు మీటింగ్ పెట్టిన పేర్ని వెంకట్రామయ్య అలియాస్ నాని గారు చెప్పాలి. క్యూఆర్ కోడ్ అప్పుడే ఉంటే మరి ఈ దొంగలు ఇప్పుడు ఎందుకు దొరికారు? అప్పుడే దొరకొచ్చు కదా. అంటే మీరు సరైన పరిపాలన చేయలేదా, సరైన క్యూఆర్ కోడ్ పెట్టలేదా, సరిగ్గా మీరు అప్పుడు పరిపాలన కొనసాగించలేదా? మరి దానికి ఒప్పుకోవాలి కదా. పురంధరేశ్వరి గారు వెళ్ళి ఎందుకు మీరు ఓన్లీ క్యాష్ తీసుకుంటున్నారు అడిగినప్పుడు ఏం సమాధానం చెప్పలేదు ఎందుకు మీరు? మరి అప్పుడు సమాధానం చెప్పాలి కదా. ఇదిగో మేము క్యూఆర్ కోడ్ పెట్టాము, జే బ్రాండ్ అని చెప్పి క్లియర్గా కనిపించిద్ది, ఇది తాగితే చచ్చిపోతారని కనిపిస్తే దాంట్లో అర్థమైపోతుంది, దానికి ఇదిగో ఒక పద్ధతి కానీ తయారు చేసే విధానం కానీ అది ఏంటనేది కూడా దాంట్లో ఉండదు, మరి జే బ్రాండ్ మాత్రమే కనిపించిద్దని అప్పుడు చెప్పొచ్చు కదా. మనం చూసాం వాళ్ళు ఏం చేశారు అనేది. ఇప్పుడు కూడా అదే డిస్టిలరీస్, అదే బ్యావరేజెస్ ఇప్పుడు కూడా అదే రన్ చేస్తున్నారంటే రన్ చేయటం కాదు, దాంట్లో ఎలాంటి మద్యం తయారవుతుంది అనేది ముఖ్యం. అది కదా వాళ్ళు చెప్పాలి ఫస్ట్. ఈరోజు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదిగో అదే డిస్టిలరీస్తో వీళ్ళు టైఅప్ అయ్యారు అని అంటే, డిస్టిలరీస్ ఓకే, మీరు గతంలో ఏం చేశారు? 2019 ముందున్న డిస్టిలరీస్తోనే మీరు తయారు చేయించారు. అదే ఎలాంటి మద్యం తయారు చేయించారు? 2 సార్లు విజయసాయి రెడ్డి ఇంట్లో మీటింగ్ పెట్టుకొని దాన్ని ఎన్ని రకాలుగా ఫిల్టర్ చేయాలి, దాంట్లో వాడే ముడి పదార్థాలు ఏంటి, మరి ఆ నిల్వ చేయకుండా ఒకవేళ ఆ మద్యాన్ని డైరెక్ట్గా ప్రజల్లోకి వెళితే వాళ్ళకి ఎలాంటి హానికరమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అని చెప్పి తెలిసినా కూడా మాకు డబ్బే ప్రాధాన్యం, డబ్బే ముఖ్యం, డబ్బుకు లోకం దాసోకం, మేమంతా డబ్బు మనుషులు, డబ్బు లేకపోతే మేము బ్రతకం చస్తాం, ప్రజలు చచ్చినా పర్వాలేదు, మాకు మాత్రం డబ్బు కావాలన్నది ఎవరు? ఈ రోజున నకిలీ మద్యం కేసుకు సంబంధించి ప్రజలు ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారని పేర్ని నాని వ్యాఖ్యలు. ఆ మాట ఆయన 2019 నుంచి 24 మధ్య జరిగిన దానికి చెప్పాలి. ఈ రోజున ఎవరు మీద కుట్ర పనటానికి నకిలీ మద్యాన్ని తయారు చేశారు, మరి ఎవరు ఈ అద్దేపల్లి జనార్దన్ రావు ఎందుకు తన ఫోన్ని ఆఫ్రికాలోనే వదిలేసి వచ్చాడు, మరి ఆ ఫోన్లో ఏ డేటా ఉంది? వీళ్ళంతా ఒక దొంగల ముఠ. వీళ్ళు చెప్తారు ఇంకో దొంగ కథ. ఎందుకంటే అదంట పాపం దొంగలు కొట్టేశారంట ఆఫ్రికాలో. తెలుసా మీకు ఆ విషయం? అద్దేపల్లి జనార్దన్ రావు ఫోన్ని ఆఫ్రికాలో దొంగలు కొట్టేశారంట. ఇంకొక డబ్బా ఫోన్ పెట్టుకుని వచ్చి ఆఫ్రికా నుంచి ఇండియాలో దిక్కతలకే ఫ్రెండ్కి అంటగట్టేశాడు. అది కూడా ఏంటి బాబు ఏమైందంటే, అరే నా ఫోన్ ఆఫ్రికాలో దొంగలు కొట్టేశారని చెప్పేసి ఒక దొంగ కథ చెప్పాడు. ఏం చేయాలి? దొంగ అరుస్తున్నట్టుందో నానిగారి ప్రెస్ మీట్ ఈ రోజున. మరి అంతే కదా. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంటే నేను చూసే మోడీ గారు వచ్చారు. ఏం చెప్పారు?
మా సపోర్ట్ ఫుల్గా ఉంది, మేమంతా కూడా రాష్ట్రానికి అభివృద్ధి పదం వైపు తీసుకువెళ్ళడానికి మా వంతు సహాయం చేస్తామని. ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, 15-20 సంవత్సరాలు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతోటి, ఆయన అనుభవంతో నారా లోకేష్ గారు, నేను, మోడీ గారు అందరం కూడా ముందుకు తీసుకెళ్తాం రాష్ట్రాన్ని. లోకేష్ గారు చెప్పారు, యువతని ఏ విధంగా తీర్చిదిద్దాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అనే ధ్యేయంగా మేము ముందుకెళ్తున్నాం. ఇవన్నీ కూడా మంచి మంచి పరిశ్రమలు తీసుకొస్తాం, ఇండస్ట్రీలు తీసుకొస్తాం, మంచిగా అభివృద్ధి చేస్తామని. ఈ విధంగా ముందుకెళ్తుంటే కలిసి ఇప్పుడు మోడీ గారు కలవటం తప్పించి రాష్ట్రానికి చేసేది ఏమీ లేదని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, ఫేక్ ప్రచారం. అది ఆ మాట జగన్మోహన్ రెడ్డి గతంలో వెళ్ళి ప్రతిసారి మోడీ గారిని కలిసి వచ్చినప్పుడు చెప్పాలి. ఎందుకు వెళ్ళాడంటే ఏ రోజు ఒక ప్రెస్ మీట్ లేదు, ఒక మాట లేదు, ఒక మంచి లేదు. ప్రెస్ ముందుకు వచ్చేసి ఏం చెప్తాడంటే టైం అయిపోయింది, వెనకాల విజయసాయి రెడ్డి ఉన్నాడు చెప్తాడని చెప్తాడు. లేదు టైం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి వీడియోలు చూడొచ్చు పాతవి, ఇలా చూపించేసి టైం లేదని చెప్తూ ఉండేవాడు మీడియా వైపు. అట్లాగా వీళ్ళు ఏం మాట్లాడొచ్చేవాళ్ళు అంటే ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో నేను పలానా వ్యవహారం గురించి వెళుతున్నాను, ఈ విషయం మాట్లాడుతున్నాను, రాష్ట్రానికి ఇదిగో ఇది తీసుకొస్తున్నానని చెప్పింది ఎక్కడ? ఈ రోజున ఆయన కట్టిన మెడికల్ కాలేజీలని ఆగి నిలబడి చూసి ఆహా అనాలి అని చెప్పాడు. మరి 60 నెలలైనా ఎందుకు అవి పూర్తి కాలేదు? మరి ఎందుకు 6 నెలల్లోనే ఈయన 500 కోట్లు పెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టుకున్నాడు? మరి ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఈయన సెక్యూరిటీకి, ఈయన సలహాదారులకి, ఈయన సోషల్ మీడియాకి ఎన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించాడు? అదే చెప్పాలి కదా. అంటే ఇంకా 10 అడుగుల దూరానికి కూడా హెలికాప్టర్ వేసుకొని వెళ్ళాడు మహానుభావుడు. ఈయన కోసం వేల మంది సెక్యూరిటీ, సలహాదారులు 100ల సంఖ్యలో. మరి ఈయన పరిపాలన ఏంటంటే శూన్యం. మరి అలాంటి పరిస్థితిలో వాళ్ళు భయంకరమైన పరిపాలన అందించి అసలు ఎలాంటి మద్యం తాగిచ్చారు ప్రజల చేత, ఎలాంటి మద్యాన్ని వీళ్ళు తయారు చేశారు, ఎలాంటి మద్యాన్ని వీళ్ళు ప్రజలకి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేయడానికి ఉపయోగించారంటే ఈ రోజున క్యూఆర్ కోడ్ తెచ్చింది నేనే అని ఈయన అంటాడు. బంగారుపాళ్యం మామిడి రైతులకు ఈ రోజున డబ్బులు పడ్డాయి అంటే 172 కోట్ల రూపాయలు, దాదాపుగా 173. ఆ డబ్బులు అంట రోజు ట్వీట్ చేస్తే పడ్డాయంట. ఇదేంటి విచిత్రం, జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కటం అనుకుంటుందేమో, నేను ట్వీట్ చేస్తే వాళ్ళు డబ్బులు వేశారంటే. అక్కడ రైతు కష్టాన్ని చూశారు కాబట్టి వాళ్ళ కష్టం తెలుసుకుని నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో దండుపాళ్యం బ్యాచ్ బంగారుపాళ్యం ఎళ్లకు ముందే ఆయన ప్రకటించారు, ఇదిగో కేజీకి ఇన్ని రూపాయలు ఉంటుంది, ఇన్ని రూపాయలు మేము మద్దతు ధర ప్రకటిస్తున్నాం అని చెప్పి. ఈ రోజున కొత్తగా వీళ్ళు ఉద్ధరించింది ఏంటి? ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు? కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్నారు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు. అసలు దేని నకిలీ మద్యం జరుగుతున్నా కూడా నోరు విప్పి మాట్లాడట్లేదు. పేరుని నాని వ్యాఖ్యలు మేడం. అసలు ఈ రోజున అదే ఆయన టార్గెట్. ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి చెందిన పేరుని నాని ఇంకొక కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ ఇచ్చాడు, అందుకని చెప్పి అడుగుతున్నాడు. నిన్న ఎవరో ఫేస్బుక్లో ఒక స్క్రీన్ షాట్ పెట్టారు. అంటే వాళ్ళ దానిలో పెట్టుకున్నారు, వాళ్ళ అకౌంట్లో. ఏంటి అంటే ఆవిడ అకౌంట్ వేరే, ఆవిడ క్యాస్ట్ వేరే, కానీ ఆవిడ మాత్రం పెట్టే పోస్టులు మాత్రం కూటమికి ఏదైతే కమ్మ కాపుకి గొడవలు పెట్టే పోస్టులు. ఇలా ఉంటాయి వీళ్ళ వ్యవహారం. అదే టీడీపీకి చెందిన వ్యక్తులు క్వశ్చన్ చేస్తే వాళ్ళని బ్లాక్ చేసిందంట ఆవిడ. మరి ఏం చెప్పాలి ఇట్లాంటి వ్యక్తులు? నువ్వు ధైర్యంగా నిజం చెప్పే సమాజానికి మంచి చేసే వ్యక్తి అయితే ఎందుకు బ్లాక్ చేస్తావు? సమాధానం చెప్పు. నువ్వు కూడా పోస్టులు పెట్టి మరి వాళ్ళ గురించి మీరు పోరాడాలి. కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటున్నారు అంటే ఈ రోజున పేరుని నాని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు ఎక్సైజ్ శాఖ మినిస్టర్ కాదు కదా. అవును, ఎక్సైజ్ శాఖ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు ఆయన ఉన్నారు, ఆయన మాట్లాడారు, దీని గురించి పూర్తి వివరాలు తీశారు. ఈ రోజున ఎంక్వైరీ జరుగుతుంది. అక్కడ ఇబ్రహీంపట్నంలో ఎవరున్నారు, ఇక్కడ మొలకల చెరువులో ఎవరున్నారు, ఏం జరుగుతుంది ఈ తంబళపల్లి నియోజకవర్గంలో అనేది బయటకు తీశారు. కాబట్టే ఈ రోజున మీరు ఏం చేయాలో అర్థం కాక అక్కడ కోడిగుడ్డు మంత్రి ఏమో కోడిగుడ్డు మీద ఈకలు బిగుతున్నాడంట. ఎవరో ఆయన పేరు గుడివాడ అమర్నాథ్. కోడి గుడ్డు పెట్టాలి, కోడిని ఇవ్వదు కదా, కోడి గుడ్డు పెట్టాలి, గుడ్డు పిల్లవాలని చెప్పిన మహానుభావుడు ఇప్పుడు గుడ్డు మీద ఈకలు బిగుతున్నాడు. వీళ్ళు కూడా వెళ్ళి ఆ ఈకలు బిగితే సరిపోయింది. ఎందుకు ఇవన్నీ? ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద ప్రచారం చేసే బదులు ఆ కోడిగుడ్డు మంత్రి దగ్గరికి వెళ్ళి వీళ్ళు కూడా ఆ కోడిగుడ్డు మీద ఈకలు బిగితే అదొక పనిగా ఉండిద్ది. కాబట్టి ఈ రోజు పదే ఎల్లో మీడియా అనే ప్రచారం చేస్తున్నారని ఏ విధంగా చూడాలి మేడం? అసలు పదే ఎల్లో మీడియా అంటే వాళ్ళకి ప్రతిరోజు కూడా నారా చంద్రబాబు నాయుడు గారి పేరు, కూటమి ప్రభుత్వం గురించో, లేకపోతే ఈ విధంగా ఎవరైతే కూటమి ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడే వాళ్ళ గురించి, ఆ మీడియా గురించి మాట్లాడకపోతే వాళ్ళకి దినం గడవదు, ముద్ద మింగుడు పడదు. కాబట్టి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు అమరావతి అమరలింగేశ్వరుడు ఉన్నది దేవతల రాజధాని అంటే ఓర్వలేక ఈ సాక్షిలో ఈ బ్లూ మీడియాలో రాసిన రాతలు, మాట్లాడించిన మాటలు
మర్చిపోతారా ఎవరైనా? ఆ రోజు ఏమనాలి పేరు నాని లాంటి వాళ్ళని, ఆ రోజు ఏమనాలి రోజా లాంటి వాళ్ళని, లక్ష్మీ పార్వతిని ఏమనాలి? వేసేల రాజధాని నీచంగా మాట్లాడితే ఏమైపోయారు వీళ్ళందరూ? ఆ రోజు మాట్లాడారు ఒక్కరన్నా? ఈ రోజున ఎల్లో మీడియా అని ఎవరిని అంటున్నాడు? దేని గురించి అంటున్నాడు? మంచి చెప్తే ఎల్లో మీడియానా? మంచి చేస్తే ప్రజలకు ఎల్లో మీడియానా? మంచి గురించి ప్రచారం ఇదిగో ఈ రోజున ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందని చెప్తే వాళ్ళు ఎల్లో మీడియానా? కొంచెం అన్నా ఆలోచన ఉండాలి. మనం పశువులు గడ్డి తిని స్వచ్ఛమైన పాలు ఇస్తున్నాయి, మనం మంచి ఆహారం తీసుకుంటున్నాం, కనీసం 10 మందికి మంచి చేసేటట్లన్నా మన జీవితం సార్థకత ఉండాలి. అదేం లేదు. పేదల బియ్యం ఎలా కొట్టేశారు, ఎక్కడ నిల్వ చేశారు, ఏ విధంగా అక్రమంగా తరలించారు, దీని గురించి చెప్పాలి కదా ఈయన పూర్తిగా. ఎందుకు దానికి ఈయన నష్టపరిహారం చెల్లించారు, దానికి కట్టాల్సిన పనులన్నీ కట్టి అప్పుడు బయటకు వచ్చాడు ఎక్కడో దాక్కొని. మొన్న చూస్తే పేరు రాని మాట్లాడిన మాటలు ఇటీవల కాలంలో చాలా రకాలుగా, మొన్న వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఏ విధంగా దురుసుగా ప్రవర్తించాడు. ఏం చేస్తారు? ఉరి తీస్తారా? తీయండి అని అన్నాడు. ఊరు ఎందుకు తీస్తారు? శిక్ష అనుభవించాలి ఎవరైనా సరే. చేసిన తప్పు ఈ రోజున ఎవరైనా సరే వీళ్ళందరికీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారితో సహా వాళ్ళు ఏంటంటే పోలీసులను బెదిరించడం. ఆ మధ్య చూసాం, వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తిని ఏమంటున్నాడు, నేను అధికారంలో రాగానే ఆ డిఎస్పీ చేత నీకు సారీ చెప్పిస్తానని. అలా అనొచ్చా? ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారిని చూసాం, ఎవరైతే ఈ జయచంద్రారెడ్డి ఉన్నాడో వెంటనే సస్పెండ్ చేశారు పార్టీ నుండి. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఒక్కరినన్నా ఈ రోజున ఎంతమంది అరెస్ట్ అయ్యారు మద్యం కుంభకోణంలో, ఇంతమంది మరి ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకుంటున్నారు, ఇంతమంది మరి ఈ రోజున జోగి రమేష్ దగ్గర నుంచి రకరకాలుగా వాళ్ళ మీద ఇదిగో ఆరోపణలు కనిపిస్తూ ఉన్నాయి, మేము రెడీ మరి మేము నిరూపించుకుంటామని అంటున్నారు తప్పించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి ఈయన సమాధానం చెప్తున్నాడా? ఒక్కరు ఛార్జ్ షీట్ పట్టుకొని మాట్లాడుతున్నారా మద్యం కుంభకోణం గురించి? మరి పేరు నాని ఏ మొహం పెట్టుకుని ఈ రోజున మీడియా ముందుకు వచ్చి వెంకటరామయ్య గారు మాట్లాడతారో అర్థం కాని పరిస్థితి. కాబట్టి వీళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే వాళ్ళు మేం చేసామనుకోవటం కోడిగుడ్డు మీద ఈకలు బిగుతున్నట్లే ఉన్నాయి. థ్యాంక్ యూ మేడం. నమస్తే.